దొంగలు రెచ్చిపోతున్నారు. చైన్ స్నాచింగ్లు, ఇళ్లల్లో చోరీలు, దారి దోపిడీలకు పాల్పడుతున్నారు. వీరిలో కొందరు జల్సాలకు అలవాటు పడి దొంగతనాలు చేస్తుంటే, ఇంకొందరు అవసరాలను తీర్చుకునేందుకు తప్పుడు దారి ఎంచుకుంటున్నారు. తాజాగా కొందరు దొంగలు సినిమా ఫక్కీలో దారి దోపిడీకి పాల్పడ్డారు. రహదారిపై కారులో వెళుతున్న వ్యక్తిని వెంబడించి సరిగ్గా అదను చూసుకుని ముట్టడించారు. ఆ తర్వాత కారులో ఉన్న ₹1,00,00,000కు పైగా విలువైన బంగారాన్ని దోచుకెళ్లారు. దీనికి సంబంధించిన దృశ్యాలు వెనకాలే వస్తున్న ఒక వాహనం కెమెరాలో రికార్డైంది. వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. కేరళలోని త్రిశూర్లో బుధవారం ఈ సంఘటన చోటు చేసుకుంది. అరుణ్ సన్నీ అనే వ్యాపారి రోజీ థామస్ అనే మరో వ్యక్తితో కలిసి 2.5 కిలోల బంగారు ఆభరణాలను కారులో తీసుకుని బయలుదేరారు. కోయంబత్తూరు నుంచి త్రిశూర్కు వెళుతున్నారు. అప్పటికే ఫాలో చేసి ఉన్నారేమో తెలియదు కానీ దొంగలు ప్లాన్ చేసుకున్నట్లుగానే వీరి కారును వెంబడించారు. ఉదయం 11 గంటల సమయంలో కుతిరన్ జాతీయ రహదారిపై గుర్తు తెలియని 3 కార్లలో అరుణ్ వాహనాన్ని ఫాలో అయ్యారు. ఇక కారు రహదారిపై కాస్త ఇరుకుగా ఉన్న ప్రదేశానికి చేరుకోగానే వారి ప్లాన్ను అమలుపర్చారు. 3 కార్లతో వ్యాపారి వెళుతున్న వాహనాన్ని బ్లాక్ చేశారు. కార్లలో అప్పటికే తెచ్చుకున్న కత్తులు, గొడ్డలను పట్టుకుని వెంటనే కిందికు దిగారు. వ్యాపారిని బెదిరించి వారి కారులో ఉన్న ₹1.82 కోట్ల విలువ చేసే 2.5 కిలోల బంగారు ఆభరణాలను లాక్కున్నారు. ఆ తర్వాత వారినేమీ చేయకుండా కారులో నుంచి బయటకు దించేశారు. నిందితులు తెచ్చుకున్న కార్లతో పాటు వ్యాపారి కారును కూడా తీసుకుని అక్కడి నుంచి పారిపారు. ఇదంతా వెనకాలే ఉన్న ఒక వాహనం కెమెరాల్లో రికార్డైంది. బాధిత వ్యాపారి చివరకు పోలీసులను ఆశ్రయించాడు. దారి దోపిడీ విషయంపై పోలీసులకు కంప్లైంట్ చేశాడు. ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. సీసీటీవీ ఫుటేజ్ను పరిశీలించారు. దొంగల కార్ను పుత్తూరులోని మెకానిక్ షెడ్లో ఉన్నట్లు గుర్తించారు. మిగతా 2 కార్ల నెంబర్ ప్లేట్లు నకిలీవని గుర్తించారు. కాగా ఈ దోపిడీకి పాల్పడ్డ వారి కోసం గాలిస్తున్నామని పోలీసులు చెప్పారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.